అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మా బంధువుల దగ్గరది ఇంటి గృహప్రవేశం ఉండే ఈరోజు వాళ్ళు ఆహ్వానించారు. పొంగనూరు దగ్గరలో వాళ్ళ ఊరు. అక్కడికైతే బయలుదేరాము. మార్గం మధ్యలో వీళ్ళ అమ్మ కూతురంట, వీళ్ళిద్దరు వెజిటేబుల్స్ అమ్మేవాళ్ళు. వాళ్ళైతే వెజిటేబుల్స్ అమ్ముతున్నారు. మనకి వెజిటేబుల్స్ అవసరం ఉండే, సరే ఇంక ఇట్లా పోయి ఇట్లా వచ్చేదే కదా గృహప్రవేశానికి, ఇంకా ఇప్పుడు షాప్స్ ఉన్నాయి, మళ్ళీ వచ్చేటప్పుడు ఉంటుందో లేదో అని అప్పటికి టైం అయింది కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర అయితే వాళ్ళని చూసి వాళ్ళ దీన పరిస్థితిలో ఉన్నారు అని నాకు అనిపించింది. దానికని వాళ్ళ దగ్గరే కొనాలన్నట్లుగా అక్కడ ఏమేమి పెట్టారో మొత్తం అన్నీ కొనేసామండి. ఎందుకంటే వాళ్ళు కూడా తొందరగా ఇంటికి వెళ్ళిపోతారు అన్నట్లుగా. వంకాయలు ఒకటి మాత్రం కొనలే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో వంకాయలు ఎక్కువ తిన్నాం కాబట్టి వంకాయలు వద్దు అనుకొని ఇంకా మిగతావన్నీ కూడా కొనేసామన్నమాట. ఇంకా కింద అంతా కూడా పెట్టారులేండి, అవన్నీ కూడా కొనేసాము. ఇంకా కొనిన తర్వాత డబ్బులు ఆ పెద్దవాడు మేము లెక్క పెట్టాంలేండి. దాని తర్వాత పెద్దవాడు చేతికిస్తే ఇంకా ఆమె లెక్క పెట్టేసి 2500 ఉంది అన్నట్లుగా, మా తల్లి మా నాయన ఎంత బాగా లెక్క పెట్టేశావు అన్నట్లుగా అనుకుంటాం. మళ్ళీ ఒకటోటే లెక్క పెట్టు అంటే అక్కడ లెక్క పెడుతుంది చూడండి. అది టోటల్ అమౌంట్ 1600 ఉందన్నమాట. మొత్తానికి లెక్క పెడితే 1600 అయింది వాళ్ళ లెక్క ప్రకారమే. వాళ్ళు పలానాది ఇంత రేట్ అంటే అవన్నీ లెక్క పెట్టి వాళ్ళకి చెప్పాము ఇంత అయింది అన్నట్లుగా. ఇంకా ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మన ఎప్పుడు కారు డిక్కీలో బ్యాగ్ ఉంటుంది కదండి, మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. అందులో స్వెటర్సు, చీరలు, మగవాళ్ళ బట్టలు, అదేవిధంగా చెప్పులు ఇవన్నీ ఉంటాయన్నమాట కొత్తవి. ఇంకా అక్కడి నుండి బ్యాగ్ తీసుకురమ్మని చెప్పి ఈవిడికైతే స్వెటర్ ఇచ్చాను. ఇదిగోండి స్వెటర్ అయితే ఈవిడికి ఇచ్చానమాట. ఆవిడికి చాలా సంతోషం అయిపోయింది. కొద్దిగా లూజ్ వస్తుందేమో అమ్మ అంటే, లేదమ్మా సరిపోయింది, చాలా బాగుంది, సరిపోతుందిలే, చలికెచ్చగా ఉంటుంది అన్నట్లుగా చెప్పారు. ఇదిగోండి ఈ విధంగా ఈవిడికైతే స్వెటర్ ఇచ్చాము. ఇంకా స్వెటర్స్ అయితే ఒకేసారి ఎక్కువ స్వెటర్స్ తెస్తానండి, మన వాళ్ళకి ఉంటుంది, బయట ఇచ్చే కూడా కుదురుతుంది అన్నట్లుగా. ఇంక ఈమెకైతే చీర ఇచ్చాను, వాళ్ళ కూతురే, ఆమెకి చీర ఇచ్చాను. ఇంక ఇప్పుడైతే ఒకరికి చీర ఇచ్చాను, ఒకరికైతే స్వెటర్ ఇచ్చాను కదా. ఇంక ఇక్కడ ఈ రకంగా బ్యాగ్లో నుండి డబ్బులు తీశాను. అదేమంటే వాళ్ళకి మనం కొనిన దానికి అంటే వెజిటేబుల్స్ కొనిన దానికి ఇచ్చిన డబ్బులు కాక ఎక్స్ట్రా ఏదైనా డబ్బులు ఇవ్వాలనిపించింది. దానికని ఈ రకంగా 500 రూపాయలు అయితే వాళ్ళకి ఇచ్చాను. ఎవరి చేతికి ఇవ్వాలా అన్నట్లుగా వాళ్ళ కూతురు పక్క తిరిగితే అమ్మ చేతికే ఇవ్వండి అమ్మ అన్నట్లుగా అన్నారు. ఇదిగోండి వాళ్ళ అమ్మ చేతికి ఇచ్చాను. వాళ్ళమ్మ ఆ డబ్బు చూసిన వెంటనే ఏమన్నారంటే, పోనీలేండి అమ్మ, మొగదిక్కు లేని ఇల్లు మాది, ఆడవాళ్ళు ఏదో కష్టపడి సంపాదించుకుంటున్నాము, మీలాంటి వాళ్ళు ఈ రకంగా హెల్ప్ చేయడం వల్ల మాకు చాలా సంతోషము అన్నట్లుగా అన్నారు. అది కొంచెం మనసుకి చువక్కం అనిపించింది, అంటే బాధగా అనిపించింది. ఇంకా వాళ్ళకు ఒక పాప ఉందంట, 17 సంవత్సరాలంట, 10th క్లాస్ వరకు చదివిందంట. కాకపోతే ఆ పాప స్కూల్కి పొమ్మంటే, కాలేజీకి పొమ్మంటే పోలేదంట. బండికేసుకొని నేను పోను అనిందంట. ఇంకా నెక్స్ట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ విషయాలు కరెక్ట్గా కనుక్కొని ఆ పాపకి ఏమైనా వీలైతే హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా మనం కొనినవన్నీ ఈ రకంగా కార్ డిక్కీలో పెట్టేశాం. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో. నచ్చితే లైక్ చేయండి. పక్కన థ్యాంక్ యూ.